గాడ్ బ్లెస్సింగ్ గ్రూప్ సభ్యులకి అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తుపేట వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ రోజు మనం కేజెచ్ ఇదో సేవా వార్డుకి వచ్చి ఉన్నామండి. పాస్టర్ జిఎస్ఎన్ పాలు గారు, తమ్ముడు సమర్పణ రాజు, అలాగే తమ్ముడు సమయలు, అలాగే సిస్టర్ లక్ష్మీపార్వతి గారు, అలాగే కేజెచ్ వార్డు చూసుకుంటున్న ఉమ్మ గారు, అలాగే తమ్ముడు రవి అండి. మేము అందరం వచ్చి ఉన్నాము. ఈ పేషెంట్కి ఏం తెచ్చామనంటే చూడండి, ఒక బ్రెడ్, తర్వాత ఒక ఓఆర్ఎస్, తర్వాత ఒక దానిమ్మ, ఒక యాపిల్, ఒక కడపత్రిక, తర్వాత ఏమొచ్చి ఒక టవల్ అండి, టవల్ కూడా ఇస్తున్నాము. తర్వాత మోర్ ఇంపార్టెంట్ బైబిల్ అండి, బైబిల్ ఇస్తున్నాము. ఇప్పుడు మనందరం కూడా పేషెంట్ దగ్గరికి వెళ్దాము రండి. కావాలండి స్టార్ట్. చూడండి, పేషెంట్ తమ్ముడి దగ్గరికి వచ్చాము. తమ్ముడు 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 ఇది మీ గురించి ఏదో ప్రేమించి మీకు ఇస్తున్నాను, తీసుకోండి. हिंदी आपका ले लो, वो फ्रूट का ले लो, वो ब्रेड का ले लो, वो कपड़ा का ले लो नया, ठीक है? ठीक है, ठीक है, आपका दे दो भैया. ठीक है అండి. ఓకే, ఈ అబ్బాయి గురించి పాపం ఇతనికి తెలుగు రాదండి, పాపం వేరే భాష, మనకు కూడా వేరే భాష రాదు, కాబట్టి అతని గురించి ప్రార్థన చేస్తున్నాము. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ అబ్బాయిని దీవించి బలపరచండి. త్వరగా కోలుకొని తండ్రి తన గృహానికి వెళ్ళే మహాభాగ్యం ప్రసాదించండి. ఏ రోజు చింతించకుండా మీరే నిజమైన దేవుడని తెలుసుకున్న మహాభాగ్యం ప్రసాదించమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తుపేట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తమ్ముడు బైబిల్ దేదు చదవలేడు, ఇంకేద్దాం. कवर में फ्रूट ముందవిచ్చింది. చూడండి, పాస్టర్ గారు ఇప్పుడు ఇస్తున్నారు. నాన్నగారు, దేవుడు మీకు ఇచ్చారు గాడ్ బ్లెస్సింగ్ గ్రూప్ ద్వారా. బైబిల్ కూడా చదవండి, మీకోసం ప్రార్థన చేస్తాం. అలాగే మీరు పట్టుకోవడానికి చక్కని టవల్ కూడా గాడ్ బ్లెస్సింగ్ గ్రూప్ వారు అరేంజ్ చేసి ఉన్నాం, ఓకేనా? దేవుడు మిమ్మల్ని గురించి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా తండ్రి గారు దీవించండి, బ్లెస్సింగ్ సంపూర్ణ స్వస్థత కలుగును గాక ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకేనండి. పక్క పేషెంట్ కి తమ్ముడి సమయాలు ఇస్తారండి. సమయాలు ఇటు ఇటులో కాదు. చూడండి, ఫాదర్ సమయాలు ఇంకో అతను కూడా ఇస్తున్నారు. ఇతని గురించి సమయాలు ప్రార్థన చేస్తారండి. సమయాలు గారు ప్రార్థన చేయండి. ఇప్పుడే మీరే మూర్తి సరేనండి. ఇక్కడ ఇంకో పేషెంట్ మన మధ్యన సోదరుడు సమర్పణ రాజు గారు ఇస్తారండి. సమర్పణ రాజు ఉండండి, అలా పెట్టేస్తాం. అలా ఉండండి, అయ్యారు కూర్చోండి, వాళ్ళని కూర్చోండి, కూర్చొని వాళ్ళు కూర్చొని ప్రార్థన చేసి మీరు వెళ్ళండి. ముఖ్యంగా గాడ్ బ్లెస్సింగ్ గ్రూప్ ద్వారా కొన్ని ఫ్రూట్స్ కావచ్చు ప్రభావం మరి ఈ సేవ వారికి అందజేయడం మీరు సహాయం నడిపెడుతున్నాం.
నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అయితే మీరు బైబిల్ చదువుతారండి? ఆయన ఇచ్చారు. సరే, ఓకే. రవి ఏమో మరొక సోదరుడికి ఇస్తున్నామండి. మన మధ్యాహ్నం లక్ష్మీ భారతి గారు ఇస్తున్నారు. టవల్ టవల్ అది చూడండి సిస్టర్. చెప్పండి. ప్రార్థించండి. బైబిల్ ఈ దేవుడు నమ్ముతున్నారండి. చర్చికి వెళ్తారా? చూడండి, ఇక్కడ ప్రతి పేషెంట్ కూడా బైబిల్ అడిగి తీసుకుంటున్నారు. అందరిని బట్టి దేవుడికే కృతజ్ఞతలండి. మెయిన్ ఎందుకంటే దేవుడు ప్రేమించేది ఎక్కువ ఇలాంటి వాళ్ళనండి. ఆ విషయం మీ అందరికీ తెలుసు. మన దేవుడు పేదవాళ్ళు ఎక్కడున్నా సరే ప్రేమించే దేవుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారండి. చూడండి, సోదరు నాకు బైబిల్ ఇవ్వండి అమ్మ చెప్పి అడిగి తీసుకున్నారు. అందరిని బట్టి దేవుడికే మహిమ చెల్లింది కాక. అతని గురించి మన మధ్యలో లక్ష్మీపాత్రగా ప్రార్థన చేస్తారు. ఇవ్వండి. ఇంకో సోదరుడు ఉన్నారు ఇక్కడ, మన తమ్ముడు మధ్య రవి ఇస్తారండి. వెళ్ళి రవి ఇవ్వరా. బైబిల్ బైబిల్ అయ్యగారు బైబిల్ చదువుతారు కదండి? బైబిల్ చదువుతారా? ఓకే ఓకే, అది ఇవ్వండి, అది ఇవ్వండి. ఓకేనండి. మన మధ్య ఉన్న సోదరుడు రవి ఇస్తున్నారండి అతని పేషెంట్కి. పేషెంట్ నిమిత్తం రవి తమ్ముడు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. మెయిన్ ఓకేనండి. షాబాబాద్లో ఉన్న పేషెంట్లకి అందరికీ కూడా ఫ్రూట్స్, టవల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఇక్కడ సిస్టర్ ఉమా గారు ఉన్నారండి, మీకు ఆవిడని పరిచయం చేస్తాను. ఉమా గారు ఒక్క నిమిషం. రాదా ఉమా గారు ఒకసారి ఆ ఫ్రూట్ ఒకసారి పర్లేదు. సిస్టర్ ఉమా గారు పాపం చాలా చూసుకుంటున్నారండి. సేవ వాటి అంతటికి కూడా పాపం ఈవిడ చాలా హెల్ప్ చేస్తున్నారు. ఈవిడ ఇక్కడ మామూలు కాంట్రాక్ట్ వర్క్ అయినా సరే చాలా బాగా చూస్తున్నారు. ఈవిని కూడా దేవుడు నిండారుగా దీవించాలని ఆశపడుతున్నాం. ఈవిడ కూడా మా తరపు నుంచి కొద్దిగా ఇస్తున్నాము. అందుని బట్టి దేవుడికి మహిమ చెల్లింది కాక. ఓకేనండి. అందరికీ వందనాలండి.